ఏం అలవాట్లో ఏమో అదేందో అంటారు కదా గొర్రె పోకడా అని. అంటే ఒక్కల్ని చూసి ఇంకొకళ్ళు చేస్తుంటారు చూడు అదన్నట్టు. ఇంతకు ముచ్చటేందో ఎరికేనా? గదే గీ నడుమ సెల్ఫీలని పోరగాళ్లకు ఫోన్లతోని కొత్త రోగం అంటుకుంది చూడురి. ఎవలంతలాలు ఫోటోలు తీసుకుంటున్నారు. అగో గా ముచ్చట. ఒకల్ని చూసి ఒకళ్ళు అట్లనే చేస్తున్నారు అనుకోరాదు. లాస్ట్కు ఇలా పిచ్చి పరాకష్టకొచ్చింది. ఇగో ఈడ కొందరు సెల్ఫీ గాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇట్లా అంటున్నాను. ఇల్లుగాలు ఒకడు ఏడిస్తే పాలాలు గోల్లేదని ఇంకోటి ఏడిచిండట. ఆగో అట్లనే ఉన్నది ఈ సెల్ఫీలు తీసుకునేటోళ్ళ ముచ్చట కూడా. ఏడ చూసినా ఇదే కథ నడుస్తున్నది. ఫోన్లతోని వాళ్ళంతలాలే ఫోటోలు తీసుకున్నాడు, ఫేస్బుక్లు సోషల్ నెట్వర్క్లలో పెట్టుడు. ఇదే నడుస్తున్నది కథ. ఈ సెల్ఫీలకు ఎంతగానో అలవాటైనరంటే పానాల మీదకి వస్తున్నా గానీ ఫోన్లతోని సెల్ఫీలు తీసుడు అయితే ఆపుతలేరు. ఎందుకట్లా అంటున్నావంటే ఇక చూడుండ్రి, మొన్న 2 రోజుల కింద అమెరికా గాలి మోటార్లో ఏమైందో, గాలకెగిరినాక జర్రసేపటికే లోపల మొత్తం పొగలు వెళ్ళినాయి. ఓది కండ్లు ఉన్నోళ్ళు ఊపిరాడక ముక్కులల్లా మూతులల్లా గాలి పైపులు పెట్టుకుంటుంటే వీళ్ళు చూడుండ్రి ఇక ఏం చేస్తున్నారో. ఇగో ఈయన నవ్వుకుంటే చెయ్యి ఊపి సెల్ఫీ వీడియో తీస్తున్నాడు. ఈ ముంగడ కూర్చున్న ఆయన సెల్ఫీ ఫోటో తీసుకుంటున్నాడు. పానాలు చేతిలో పట్టుకొని ఉంటామా పోతామా అని అందరు అనుకుంటుంటే ఈ సోడిగాల ముచ్చట ఇట్లున్నది. ఇక చూడుండ్రి, వీళ్ళకు సెల్ఫీల మీద ఉన్న సోయి పానాల మీద కూడా లేదు. అలా ముచ్చట అట్లుంటే ఇక ఇప్పుడు ఈ సోడిగాని చూడుండ్రి, చెవులల్లో వైర్లు తలిగించుకొని సెల్ఫీ ఫోటో తీసుకుంటున్నాడు. సెల్ఫీ మరి ఏడ నిలబడ్డాడో ఎరికేనా? ఇప్పుడు చూడుండ్రి. అయ్యిందా? బూట్ కాలుతో తన్నుడు తన్నిండు. బాగా అయింది. ఈ పోరనుకున్న వారద్దు. వేరే ఏడ జాగ దొరకనట్టు రైలు కట్ట పక్క పొంటి నిలబడి ఫోటో తీసుకుంటున్నాడు. ఇక ఇట్లున్నాయి నిన్నయాల సెల్ఫీలు ఫోన్ల ముచ్చట్లు.